ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి, అత్యున్నత దేవుని ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. మన దేవుడు అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో దేనితో యుద్ధము చేస్తున్నావో దేవుడు అంటున్నాడు, నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 3:22 మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుతున్నాయి. దేవునికి స్తోత్రం. నీ దేవుడు అంటే మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో యుద్ధం చేస్తున్నావు సహోదరి సహోదరుడా? నీ శ్రమలతో యుద్ధం చేస్తున్నావా? నీ ఇంట్లో ఉన్న అప్పులతో యుద్ధం చేస్తున్నావా? నీ శత్రువుతో పోరాడుతున్నావా? నీ అనారోగ్యం అనే శ్రమతో పోరాడుతున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, నీ పక్షమున నేను యుద్ధము చేయబోతున్నాను అంటున్నాడు. ఎవ్వనికి భయపడవద్దంటున్నాడు ప్రభు. దేనికి భయపడుతున్నావు? దేనికి దిగులు పడుతున్నావు? ఈ ఉదయంకాల సమయమందున ఈ 12 దినముల ఉపవాస ప్రార్థనలో ఆఖరి రోజున ప్రభు బహు బలమైన ఆత్మ అభిషేకముతో రీకాబాషలహందర పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, భయపడకు, నీ పక్షమున నేను యుద్ధము చేయబోతున్నాను. దిగులు పడకు, ఆ రోగముతో నేను యుద్ధము చేసి నిన్ను స్వస్థత పరచబోతున్నాను అంటున్నాడు. ఆ శత్రువుని హతమార్చి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. దేనికి భయం? మన దేవుడు జీవముతో ఉన్నాడు. నువ్వు రోషము కలిగిలే ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నా దేవుడున్నాడు. దుష్టుడా, నువ్వు ఓడిపోతున్నావని ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టు. ప్రభువా, ఇదిగో దేవా, నాకు శక్తినివ్వు, నాకు విర్రగొట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు నాకు శక్తినివ్వు అని ప్రార్థించు. అదిగో దుష్టుని ఎదిరించు. నాకు దేవుడే సైన్యాధిపతి అయి ఉన్నాడు. నా పక్షమున నా ప్రభు యెహోవాని యుద్ధము చేయబోతున్నాడు. దుష్టుడా, నువ్వు ఓడిపోయినావని నువ్వు బలముగా మాట్లాడు. నీ శ్రమను ఎదిరించు. నీకున్న భయంకరమైన బాధని ఎదిరిస్తూ మాట్లాడు. ప్రతి శ్రమతో నేను మాట్లాడుతున్నాను. నాకు వచ్చిన ఇబ్బందితో నేను మాట్లాడుతున్నాను. నా ప్రభు జీవముతో ఉన్నాడు. నా పక్షమున నా దేవుడని యెహోవా యుద్ధము చేయబోతున్నాడు. విజయము నాదే అని నువ్వు ప్రార్థించు. ఎదిరిస్తూ ప్రార్థించు. ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదించి విజయవంతునిగా నిలబెట్టబోతున్నాడు. దేనికి భయపడవద్దంటున్నాడు. ఎందుకండి? క్రైస్తవ బిడ్డలమై ఉండి రోషముతో ఉండాలా, రోషము కలిగి బ్రతకాలా. ఎవరికి భయపడాలి మనము? మనకు సైన్యములకు అధిపతి అని యెహోవా మనకు తోడై ఉన్నాడు. మన దేవుడు మన పక్షము నుండి యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధం యెహోవాదే. నువ్వు భయపడకిగా, నువ్వు దిగులు పడకు. ఈ మాటలు నువ్వు సజీవమైన మాటలని, నా దేవుడు బ్రతికి ఉన్నాడని నువ్వు రిసీవ్ చేసుకో. ఈ మాటలు ఖచ్చితంగా నీ పక్షమున నీ శత్రువుతో పోరాడి నీకు విజయాన్నిచ్చి దుష్టుని అణిచివేయగల శక్తి దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. నువ్వు భయపడుతూ వణుకుతూ కూర్చొని ఉన్నావా సేవ విషయంలో? అక్కడేం జరుగుతుందో, వీళ్ళేమంటారో బయటికి పోయి చెప్తే, వాళ్ళేమంటారో దేవుని గురించి మాట్లాడతాని భయపడుతున్నావా? ఇదిగో ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీకు ముందుగా నేను నడుస్తున్నాను అంటున్నాడు. నువ్వు వెళ్ళిపో. ఏ పని నిమిత్తం ఆగిపోయావేమో ఈరోజు, నీ ముందు యెహోవానే, నడుచువాడు యెహోవానే. నీ ముందు జీవం గల దేవుడు నడుస్తున్నాడు. నువ్వు భయపడకో. దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, అద్భుతమైన రీతిలో కార్యము చేయబోతున్నాను అంటున్నాడు. బలమైన రీతిలో, అద్భుతమైన రీతిలో నీ పక్షమును నేను పోరాడి నీకు విజయాన్నిచ్చి నీ జీవితంలో నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు అక్కడికి వెళ్ళిపో. ఆలోచించకు, చింతించకు. ఎవరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడో వెళ్ళిపో. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రభు కొరకు భగభగ మండుతున్న అగ్ని వలె మనము లేచి అనేకులను మండించుదుముగాక. అటువంటి మంట కలిగి ఉండాలా. మనం రోషము కలిగిన దేవుని బిడ్డలము. దేనికి భయపడుతున్నావు నువ్వు? నీలో రోషము లేదా? నీలో దేవుని యందు భయము లేదా? నీకు దేవుని మీద ఆశ లేదా? దేవుని సేవ చేయాలని నీకు ఒక ఆతృత లేదా? దేవుడు అంటున్నాడు ఈరోజు, నువ్వెవనికి భయపడుతున్నావు? దేనికి భయపడకు. ఆ స్థలం కోసం భయపడుతున్నావేమో. అటు వెళ్ళాలంటే మరి ఎవరేమంటారో, అక్కడ సంఘం కట్టాలంటే అక్కడ ఏం మాట్లాడతారో ఎలా అని భయపడుతున్నావేమో. అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్ళో పరిగెత్తమో, నీ పక్షమున నేను యుద్ధం చేయబోతున్నాను. అక్కడ ఎటువంటి దుష్టుడైనా పర్వాలేదు, వాడు ఎంత శక్తివంతుడైనా పర్వాలేదు, మన దేవుడు సర్వోన్నతుడు, భీకరుడు, అత్యంత భయంకరమైన దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు. ఆయన సమస్తము సాధ్యపరచబోతున్నాడు. మీ అందరి జీవితంలో, మా జీవితంలో దేవుడు యుద్ధము చేసి మనందరికీ విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్.
తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈ 12 దినములు ఉపవాస ప్రార్థనలో ఈ ఆఖరి రోజు బహుబలంగా బిడ్డలందరితో మీరు ఆత్మ బలముతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమగల రాజువు, మహోన్నతమైన దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ బిడ్డలను బ్లెస్ చేయమని, ఈరోజు జరుగుతున్న ఆఖరి సభలో మీరు తోడుండి మీరే యూదా గోత్రపు సింహమై అక్కడ నిలబడి అద్భుతంగా మీటింగ్స్ జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి మీ అందరికీ తెలుసు 12 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆఖరి ఫైనల్ 3 daysలో 9, 10, 11 3 రోజులు అద్భుతంగా దేవుడు సోలాపూర్ ప్రాంతంలో అద్భుతంగా మీటింగ్స్ జరిగిస్తున్నాడు. ఈరోజు ఆఖరి రోజు 12వ రోజు, మరి 11వ తారీఖు 12వ రోజు, ఇవాళ ఆఖరి రోజు సభలు. మరి ఈ ఆఖరి రోజు సభకు అనేక జన సమూహం వచ్చేలాగా, అద్భుతాలు చేయులాగా, దేవుడు ఇంకా ఇంకా బలంగా వాడుకునేలాగా ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.